తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్పై ఉత్కంఠ నెలకొంది. రైతులకు ఎవరు మేలు చేశారు అనే దానిపై చర్చకు ఇవాళ ఉదయం 11 గంటలకు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ కు రావాలి అంటూ సీఎం రేవంత్ కు కేటీఆర్ సవాల్ విసిరారు. కేటీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ భవన్ నుంచి ప్రెస్ క్లబ్ వెళ్లేందుకు బీఆర్ఎస్ నేతలు ప్లాన్ చేశారు. కేటీఆర్ తో చర్చకు సీఎం రేవంత్ అవసరం లేదు, తామే వస్తామని, దమ్ముంటే అసెంబ్లీలో చర్చించాలని కాంగ్రెస్ మంత్రులు చెబుతున్నారు. మరోవైపు ఢిల్లీ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల సవాళ్ల నేపథ్యంలో ఏం జరగనుంది అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఓవరాల్ గా ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నరేష్ నాడి తెలుసుకుందాం. నరేష్, ఒకవైపు కాంగ్రెస్ నేతలు, మరోవైపు బీఆర్ఎస్ నేతలు ఒకరికొకరు సవాళ్ల మీద ప్రతి సవాళ్లు విసురుకుంటున్నారు. సో ఏం జరగబోతుంది అనే ఉత్కంఠ అయితే నెలకొంది. ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి? కాసేపట్లోనే తెలంగాణ భవన్ కు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కొన్ని నిమిషాల్లోనే చేరుకునే అవకాశం కనిపిస్తుంది. ఇక్కడ నుంచి ఆయన 11 గంటలకు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ కు ఆ పార్టీ నాయకులతో కలిసి వెళ్లబోతున్నారు. అన్నిటికంటే ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విసిన సవాల్ను స్వీకరించిన కేటీఆర్ ప్రతి సవాల్ కూడా విసిరారు. రైతులకు అంటే బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్లు ఈ రాష్ట్రాన్ని పరిపాలించింది. 10 ఏళ్ల కాలంలో రైతులకు బీఆర్ఎస్ పార్టీ ఏం చేయలేదనేది అటు రేవంత్ రెడ్డి ఆరోపిస్తుంటే 18 నెలలుగా కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో చర్చకు సిద్ధమంటూ కూడా ఇటు కేటీఆర్ చర్చ ఏదైతే సవాల్ విసిన నేపథ్యంలో ఈరోజు ఉదయం 11 గంటలకు సోమాజిగూడ ప్రెస్ క్లబ్కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రావాలంటూ కూడా కేటీఆర్ శనివారం రోజు సవాల్ విసిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు కేటీఆర్ పార్టీ నాయకులతో కలిసి కాసేపట్లోనే సోమాజిగూడ ప్రెస్ క్లబ్కు వెళ్ళబోతున్నారు. సో అక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వస్తే ఖచ్చితంగా రైతులకు ఎవరు ఏం చేశారు అనే దాని మీద చర్చకు తాను సిద్ధమంటూ కూడా అటు కేటీఆర్ చెప్తున్న పరిస్థితి. ఇక అటు కాంగ్రెస్ విషయానికి వస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అవసరం లేదు, తాము చాలంటూ కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రతి సవాళ్లు విసురుతున్నారు. ఈ నేపథ్యంలోనే కాస్త ఉత్కంఠ పరిస్థితులు ప్రస్తుతం హైదరాబాద్లో కనిపిస్తున్నాయి. రెండు రాజకీయ పార్టీలు, రెండు ప్రధాన పార్టీలుగా ఉన్న ఇటు కాంగ్రెస్ పార్టీ, ఇటు బీఆర్ఎస్ పార్టీ నాయకులంతా కూడా సోమాజిగూడ ప్రెస్ క్లబ్కు వెళ్లే అవకాశం కనిపిస్తున్న నేపథ్యంలో కాస్త తెలంగాణ భవన్ వద్ద కూడా కాస్త హడావుడి కనిపిస్తుంది. నాయకులంతా కూడా చేరుకుంటున్నారు ఇక్కడికి. కాసేపట్లోనే కేటీఆర్ కూడా రాబోతున్నారు. వీళ్ళందరూ కలిసి సోమాజిగూడ ప్రెస్ క్లబ్కి వెళ్ళి వెయిట్ చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న నేపథ్యంలో ముఖ్యమంత్రి వస్తారా రాదా అంటే ఇప్పటికే ఆయన ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఇక ఎలాగూ ముఖ్యమంత్రి వచ్చే పరిస్థితి ఉండదు, అసెంబ్లీలోనే మాట్లాడుకుందామంటూ కూడా అటు మంత్రులు కూడా కేటీఆర్కు నిన్న మొన్న కూడా మంత్రులు కూడా వ్యాఖ్యానించిన సందర్భం. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా ఇటు కేటీఆర్ ఖచ్చితంగా పార్టీ నాయకులతో, పార్టీ ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులు, మాజీ మంత్రులతో కలిసి అక్కడికి వెళ్ళబోతున్నారు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం మాట్లాడుతున్నారని కూడా కొంత ఆసక్తిగా కనిపిస్తుంది. ముఖ్యంగా రైతు రుణమాఫీ కావచ్చు, రైతులకు ఎరువులు ఇచ్చే అంశంలో కావచ్చు, రైతు బంధు విషయంలో కావచ్చు, కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే మోసం చేసిందంటూ కూడా ఇటు పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో ఇవన్నీ అంశాలపైన కూడా ఖచ్చితంగా అక్కడ కేటీఆర్ స్పందించే అవకాశం కనిపిస్తుంది. అన్నిటికీ మించి ఇక్కడ నుంచి అసలు కేటీఆర్ని వెళ్ళనిస్తారా లేదా అనేది కూడా వేచి చూడాల్సి ఉంటుంది. ఇప్పటివరకు అయితే పోలీస్ ప్రొటెక్షన్ కొంత సోమాజిగూడ ప్రెస్ క్లబ్ వద్ద కొంచెం పోలీస్ భద్రతను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి. ఇరు పార్టీల నాయకులు సవాళ్లు ప్రతి సవాళ్లు విసురుకున్న నేపథ్యంలో ప్రస్తుతం తెలంగాణ భవన్ వద్ద పరిస్థితి కూడా చూడొచ్చు. కొంతమంది నాయకులు కూడా ఉన్నారు. ప్రధానంగా ఏం చెప్పబోతున్నారు? కాసేపట్లోనే కేటీఆర్ రాబోతున్నారు కదా. కేటీఆర్ అన్న ఇచ్చినటువంటి సవాల్ను స్వీకరించలేదు ఇలా రేవంత్ రెడ్డి. ఢిల్లీకి పరారైపోయాడు. ఢిల్లీలో ఆయన చేస్తున్నటువంటి పనులు ఏంటిదేనంటే ఢిల్లీలో సినిమా యాక్టర్లను ఫిల్మ్ సిటీకి కోసం అని ఏదో ఒక దొంగ సాకుతోని పరారైంది తప్ప అన్న సవాల్ను స్వీకరించలేదు. అసెంబ్లీ అని అంటాడు, ఇంకేదో కథలు చెప్తాడు, కానీ కరెక్ట్గా ప్రశ్నిస్తే దానికి ఆ ప్రశ్నకు సమాధానం చెప్పడు. వేరే విధమైనటువంటి బూతులు మాట్లాడుతూ ఉంటాడు తప్ప కానీ ఇంకోటి ఏం లేదు. ఇది మొత్తానికి బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్తున్నారు. కాసేపులోనే కేటీఆర్ ఇక్కడికి రాబోతున్న నేపథ్యంలో ఇక్కడ నుంచి కేటీఆర్ వాళ్ళ పార్టీ నాయకులతో కలిసి సోమాజిగూడ ప్రెస్ క్లబ్ కూడా వెళ్ళబోతున్న పరిస్థితి.